జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రకాశం జిల్లా వీరయ్యపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతు అకౌంట్లో 7,000 రూపాయలు జమ. దోచుకున్న డబ్బు దాచుకునేందుకే సింగపూర్ వెళ్లిన చంద్రబాబు లోకేష్ లో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి అమర్ ఆరోపణ. పొలంలో నాట్లు నాటిన రాష్ట్ర హోంమంత్రి. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలో రైతులతో ముచ్చటించిన బంగళపూడి అనిత. ప్రకాశం జిల్లా వీరయ్యపాలెంలో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతు అకౌంట్లో 7,000 రూపాయలు జమ చేశారు. పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం వాటాగా 2,000 రూపాయల చొప్పున మొత్తం 831.51 కోట్లు, రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు 5,000 రూపాయల చొప్పున మొత్తం 2,342.92 కోట్లు విడుదల చేశారు. అన్నదాత సుఖీభవతో ఏపీలోని 46.85 లక్షల మంది రైతులు లబ్ధి పొందున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. వేరే దేశాల్లో ఉన్నారా? డబ్బులు సంపాదించారా? దేనివల్ల? ఎవరు చెప్పారు? ఎవరు? ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే 46,85,838 మంది రైతులకు లబ్ధి వస్తుంది. ఒక్కొక్క రైతుకు 5,000 వేసాం. కేంద్రం 2,000 వేసింది. మన వాటా 2,343 కోట్లు, కేంద్రం వాటా 832 కోట్లు, రెండు కలిపితే 3,175 కోట్లు ఈ రోజే మీ అకౌంట్కి వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా తమ్ముడు ఇప్పుడే చెక్ చేసి చెప్పాడు, నా డబ్బులు వచ్చేసిందని. చెక్ చేసుకోండి. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే సుఖీభవ పోర్టల్లోని ఆర్ఎస్కే లాగిన్ అయి మీరు చూడవచ్చు. సందేహాలుంటే 155251 టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం, అందుకు కాల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ దర్శి మండలంలో 10,972 మందికి 7,36,00,000 ఇస్తున్నాం. వీరయ్యపాలెంలో 476 మందికి 31 లక్షలు మీ అకౌంట్లో పడ్డాయి. దాన్ని డ్రా చేసుకునే బాధ్యత మీదని మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే వ్యవసాయాన్ని మళ్ళీ గాడిన పెట్టడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఈరోజు మొత్తం పొలం పిలుస్తుంది. 15,242 గ్రామాల్లో సమస్యలన్నీ పరిష్కారం చేశాం. నేను డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి డ్రిప్ను రద్దు చేశారు. నేను ఆ రోజు ఆలోచించాను, రాయలసీమ కరువు సీమ ప్రకాశం జిల్లా కూడా వర్షాభావం ఎప్పుడు ఉంటుంది, వర్షాలు పడడం లేదు. అందుకే ఈ రెంటికి 90% సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించా. ఎస్సీ ఎస్టీలకు 100% ఇచ్చా. మిగిలిన ప్రాంతాలకి 70% ఇచ్చా. మొన్ననే పోయిన సంవత్సరం 1,17,880 ఎకరాలకు కొత్తగా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చా. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, దేశంలో డ్రిప్ ఇరిగేషన్ ప్రారంభించింది నేనే, ఆ రిపోర్ట్ ఇచ్చింది నేనే. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రం ఇప్పుడు కూడా. అత్యాధునిక పోటీ ప్రపంచంలో దినదిన అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని, ముఖ్యంగా విద్యార్థులు ఆ దిశగా అడుగులు వేస్తే వారి భవిష్యత్ బంగారమయం అవుతుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్క్యుబేషన్ హబ్ సీఈఓ ఈశ్వరపు రవి అన్నారు. నేడు టెక్కీబోట్ పెన్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో బుల్లయ్య కళాశాల వేదికగా నిర్వహించబడిన బోట్ ఎక్స్పోకి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. టెక్బోట్ సంస్థ తయారు చేసిన పలు రోబోలను ఎక్స్పోలో ప్రదర్శించారు. విద్యార్థులు ఆయా రోబోల ప్రత్యేకతలను వీక్షకులకు వివరించారు.
టెక్ కీబోర్డ్ వ్యవస్థాపకులు ఎన్ వెంకటరెడ్డి అలియాస్ రోబో రెడ్డి నేతృత్వంలో ఎక్స్పో జనరంజకంగా సాగింది. నగరానికి చెందిన పలు స్కూళ్ల విద్యార్థులు ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఈశ్వరపు రవి మాట్లాడుతూ ఆధునిక యుగంలో రోబో టెక్నాలజీకి అత్యంత ప్రాముఖ్యత ఉందని, భవిష్యత్తులో రోబోల పాత్ర కీలకంగా మారబోతోందని అన్నారు. చిన్నతనం నుండే విద్యార్థుల్లో ఈ టెక్నాలజీని జీర్ణింప చేసినట్లయితే వారు తప్పకుండా ఉన్నత శిఖరాల్లో అధిగమిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్థ వ్యవస్థాపకులు రోబో రెడ్డి మాట్లాడుతూ తనకున్న జ్ఞానాన్ని అందరికీ తెలియజెప్పి వారిని కూడా టెక్నాలజీలో భాగస్వామ్యం చేయాలన్న ఆలోచన నుండి పుట్టినదే బోట్ ఎక్స్పో అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తమ సంస్థ తరపున వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులకు రోబోటిక్ ఆవశ్యకతను తెలియజేస్తున్నామని చెప్పారు. పలువురు పెన్ స్కూల్ విద్యార్థులు సమాజహితమైన రోబో టెక్నాలజీ పరికరాల వివరాలను ప్రయోగాత్మకంగా వివరించారు. కార్యక్రమంలో బుల్లయ్య కళాశాల సిబ్బంది, పెన్ స్కూల్ విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము మా ప్రాజెక్ట్ డెమోన్స్ట్రేటింగ్ స్మార్ట్ డస్ట్బిన్. ఇది ఒక ఆటోమేటిక్ స్మార్ట్ డస్ట్బిన్. మనం చేయి పెడితే ఆటోమేటిక్గా వస్తుంది, సో మనం వేసుకోవచ్చు. ఇది ఆర్డినో సర్వో మోటార్, అల్ట్రాసోనిక్ సెన్సార్, సర్వో మోటార్స్తో పనిచేస్తుంది. దీనిలోని బోల్డ్ అండ్ ఫీచర్స్ ఉన్నాయి. కాంటాక్ట్లెస్ అంటే చేయి పెట్టకుండా మనం వేసుకోవచ్చు. When blind people will use this, one is their module ultrasonic sensor which will detect the vibration motor and the buzzer to alert the user if any object is 1 meter ahead of to get across the blind people, so that buzzer will activate the user so he can get that knowledge of that, so we shouldn't get trap of it, right? And the features of blind stick are it detects obstacles in right time and panic button for the via SMS or call, and compact and portable design means you can carry it very easily in your bags and easily. Applications for it is mobility assistance for visually impaired individuals and navigation aid in crowded or unfamiliar areas. This is a mechanical structure టెక్ కీబోర్డ్ కంపెనీ నుంచి వచ్చిందనమాట. దిస్ ఈజ్ మెయిన్లీ యూస్డ్ ఫర్ హ్యాండ్ సైన్స్ డ్యూరింగ్ మెనీ ల్యాబ్స్. ల్యాబ్ టైంలోని వీటిని మనం ఎలా యూజ్ చేస్తామంటే మన హ్యాండ్ సైడ్స్ అకార్డింగ్గా మనకి జరుగుతుంది. ఇప్పుడు మనం వీడియోలో చూసుకుంటుంటే మనం హ్యాండ్ ఈ కంప్యూటర్ చూపించినట్టుగా ఈ హ్యాండ్ బిహేవ్ చేస్తుంది. సపోజ్ మనం హ్యాండ్ని ఇలా చూపించామనుకోండి, ఈ హ్యాండ్ ఇలా ఉంటుంది. మనం ఇలా చూపించామంటే ఇలా ఉంది. ఇది కొంచెం స్లోగా ఉంటుంది, కానీ ఇట్ డికోడ్స్ ద సాల్వింగ్ and it records the program given by us and it shows. So this is mainly used in labs and mechanical researches. So this is the project. Idi mana project anamata టెక్ కీబోర్డ్ నుంచి the robotic hand. Thank you. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే మెనీ ల్యాబ్స్లోని ఇంకా వేరే వేరే సైంటిఫిక్ స్ట్రక్చర్స్లోని సైంటిస్ట్ దగ్గర ఇలాంటివి ఎందుకు ఉంటాయంటే వాళ్ళకి సపోజ్ ఇప్పుడు మనకి ఎవరికన్నా 2 ways కన్నా యూజ్ అవుతుంది. ఒకటి హ్యాండ్ లేని వాళ్ళకి నచ్చినట్టు ఎక్స్ప్రెస్ చేయడానికన్నా యూజ్ అవుతుంది. సెకండ్ ఆఫ్ ఆల్ రోబోటిక్ ఇన్వెన్షన్లోని త్రూ అవుట్ ప్రాసెస్ వెళ్తున్న దాంట్లో ఇది ఒక మంచి ఇన్నోవేషన్గానే మనం చెప్పుకోవచ్చు. ఆ టెక్నాలజీస్ కొత్తవి, లేకపోతే డ్రోన్స్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, రోబోటిక్స్ అవ్వచ్చు, గ్లైడర్స్ అవ్వచ్చు, ఫ్లయింగ్, మల్టిపుల్ టెక్నాలజీస్ అన్నీ వాళ్ళకి, ఆ 3D ప్రింటింగ్ అని ఇలాంటివన్నీ వాళ్ళకి ఒక ఎక్స్పోజరు, వాళ్ళకి అసలు ఏంటి ఇది ఏంటి అన్నది వాళ్ళకి తెలుసుకోవడానికి ఒక అవగాహన రావడానికి. రెండోది దీని ద్వారా ముందు వాళ్ళు క్లాసెస్ అదే ఇంచుమించు హై స్కూల్ స్టేజ్కి వచ్చినప్పటికీ, అంటే 6th స్టాండర్డ్ 7th 8th టింకరింగ్ ల్యాబ్స్ అన్న ద్వారా వాళ్ళు చదివేది ఒకటే కాకుండా ఆ కాన్సెప్ట్ని, ఆ చదివిన కాన్సెప్ట్ని వాళ్ళు ప్రాక్టికల్గా ఒక ల్యాబ్లోని దాన్ని డెవలప్ చేసి ఒక ప్రోడక్ట్ కింద తయారు చేసి వాళ్ళకి సొంతంగా వాళ్ళు అది ఎక్స్పీరియన్స్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో ఏమైంది అంటే మనకి బాగా చిన్నప్పుడు ఉన్నప్పుడు మనకి పిల్లల్ని మనం వాళ్ళు క్రియేటివ్గా వాళ్ళు ఏం చేసినా మనం ఒప్పుకుంటాం. అంటే ఒక బీచ్లో ఇసుకతోనైనా, లేకపోతే ఇంట్లో గోడ మీద రాతలతోనైనా ఒక చిన్న ఏవైనా బ్లాగ్స్ అలాంటివన్నీ వాళ్ళు ఇచ్చేస్తుంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ క్రియేటివిటీ అన్నది ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమవుతుందంటే ముందుకెళ్తున్న కొద్దీ ఈ నోట్సు అదే దాన్ని ఏం చెప్తారో అదే మళ్ళీ రిపీట్ చేయడం, బైహార్ట్ చేయడం అన్నది ఎక్కువ ఇదైపోయింది. అంటే జ్ఞాపకం ఉంచుకొని అది తీసుకెళ్ళి ఎగ్జామ్స్ రాయడం, అంటే స్టడీ టు పాస్ అంటారు, ఆ కాన్సెప్ట్లోకి వచ్చింది ఈవెన్ ఇంజనీరింగ్ ఆ స్టేజ్లో. సో పిల్లలు ఏంటి అంటే ఈ డేస్ ఆఫ్ మొబైల్, అంటే ఇప్పుడు మొబైల్స్, టీవీ,
వీడియో గేమ్స్ ఇవన్నీ ఉన్న ఈ నేపథ్యంలో వాళ్ళకి ఏంటి అంటే బియాండ్ స్కూల్ కాకుండా బయటన వాళ్ళు చేసే ఇదంతాని ఇట్ ఈస్ ఓన్లీ ఏంటంటే ఫిజికల్గా ఏమి బిల్డ్ చేయడం అంటే స్పోర్ట్స్ ఒక పార్ట్ ఆఫ్ ఇట్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీ, బట్ వాళ్ళ క్రియేటివిటీ అన్నది అది 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 పెరగటం లేదు, అది చాలా క్రిటికల్. ఎందుకంటే ఫ్యూచర్కి వస్తున్న కొద్దీ కార్పొరేట్స్ కూడా కావాల్సింది ఎప్పుడేమంటారంటే ఈ కాన్సెప్ట్స్ ఒకటే కాకుండా దాంతోపాటు హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ ఉండాలి. దేనైనా తయారు చేయడం కూర్చొని దాని మీద ఇచ్చేస్తే ఇట్ బికమ్ యాజ్ అ రిక్రూటర్ అంటే నేను యాజ్ అన్ ఎంప్లాయర్ నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ అంటే నేను డిప్లొమా పాలిటెక్నిక్ వాళ్ళని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు అట్లీస్ట్ అవి తయారు చేసి దాన్ని ఏమో వెల్డింగో లేకపోతే ఒక ఏదంటారు ఎలక్ట్రానిక్స్ వాళ్ళు అయితే సాల్డరింగ్ కానీ పట్టుకొని ఏదో టింక్ ఇచ్చేయడం అన్నది చేస్తారు. అది ఇప్పుడు చాలా మటుకు తగ్గిపోయింది ఆ ల్యాబ్ వర్క్ అన్నది. సో వీళ్ళకి ఏంటి అంటే ఎట్ ఎ వెరీ యంగ్ స్టేజ్, మీరు తక్కిన కంట్రీస్లో అట్లా చూస్తారు, పిల్లలు ఎట్ ఎ యంగ్ స్టేజ్ వాళ్ళు ప్రోడక్ట్స్ తయారు చేయడం, వాళ్ళు దీంతో ఎక్స్పెరిమెంట్ చేయడం. అది పెద్ద ప్రోడక్ట్ అయిపోవాలి, అది తర్వాత అమ్మకానికి రెడీగా ఉన్న కమర్షియలైజ్డ్ రెడీగా ఉన్న ప్రోడక్ట్ అవ్వవసరం లేదు, బట్ అట్లీస్ట్ వాళ్ళకి ఆ స్కిల్ అన్నది చాలా క్రిటికల్. ఓన్లీ కాన్సెప్ట్స్ ఒక పక్క అది ఇంపార్టెంట్, అసలు అర్థం చేసుకోవడం ఒకటి, కాన్సెప్ట్స్ దాన్ని అప్లై చేస్తూ ప్రోడక్ట్స్ అన్నవి తయారు చేయడం చాలా క్రిటికల్. ఆ ప్రయత్నంలోనే ఇది ఒక భాగంగా అనుకోవచ్చు. మేము యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ 8 years నుంచి కూడా ఈ టింకరింగ్ ల్యాబ్స్ కానీ అలాగే ఈ టెక్నాలజీ ఓరియంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ చేయడం జరుగుతుంది. ఈ లాస్ట్ 5-7 yearsలో మేము అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని 300 స్కూల్స్కి అక్రాస్ ద స్టేట్ మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, డిఫరెంట్ కాలేజెస్లో కూడా ఇంటర్న్షిప్స్ ప్రోగ్రామ్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ పిఎంశ్రీ స్కూల్స్ అని కొత్త కాన్సెప్ట్ కూడా రాబోతుంది. అందులో కూడా ఇలాంటి టింకరింగ్ ల్యాబ్స్ అంటే భారతదేశానికి కావాల్సిన ఫ్యూచర్ స్కిల్ స్టూడెంట్స్ని తయారు చేయడంలో మా వంతు పాత్ర మేము పోషించడానికి ప్రయత్నిస్తున్నాం. ఈరోజు బాట్ ఎక్స్పో అనే ఒక ఈవెంట్ పెన్స్కోల్ ఆధ్వర్యంలో వాళ్ళ సపోర్ట్తో మేము టెకీబోట్ తరపు నుంచి ఈ రోబోటిక్స్ కానీ, డ్రోన్స్ కానీ, 3D ప్రింటింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, కొత్త టెక్నాలజీస్లో వచ్చే ప్రోడక్ట్స్ కానీ, డెవలప్మెంట్స్ కానీ వాళ్ళ ముందు ఉంచుతూ అలాగే పేరెంట్స్కి, టీచర్స్కి దీని మీద కొంత అవగాహన కలిగించి రాబోయే రోజుల్లో ఈ స్కిల్స్ ఎంత ఇంపార్టెంట్. ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకం హామీలలోని 5 పథకాలను ఇంచుమించు పూర్తిగా అమలు చేశామని, ఇక ఒకే ఒక్క హామీ నెరవేరాల్సి ఉందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ప్రారంభోత్సవ సందర్భంగా ఈ రోజు పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆకలి తీర్చిన వారిని అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదిస్తేనే లోకానికి తిండి దొరుకుతుందని ఆయన అన్నారు. దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి దగ్గర నుండి రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రుల వరకు పేదవాడికి లబ్ధి చేకూరాలని చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం పేదలు, రైతులు, ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని గుర్తు చేశారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి ప్రతి పథకం అందాలని, రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలో ప్రతి పేదవాడిని తన వాడిగా భావించి హక్కున చేర్చుకోవడమే తనకు తెలుసునని అన్నారు. పెందుర్తి నియోజకవర్గంలోని మొత్తం 3 మండలాల్లో రైతులు 18,590 మందికి మొదటి విడతగా 13,72,00,000, అదేవిధంగా రెండవ విడత, మూడో విడత కలుపుకొని మొత్తంగా నియోజకవర్గానికి 38,58,00,000 రూపాయల నిధులను ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులందరికీ మొదటి విడతగా మంజూరైన చెక్కిన అందజేసిన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రైతులతో కలిసి వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఆర్థికంగా అనేక కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా సూపర్ 6లో 1-2 తప్ప మిగతావన్నీ చేసుకుంటూ, నాకు తెలిసి రేపు 15వ తారీఖు మహిళలకు బస్సులు ఉచిత ప్రయాణం కూడా మేము ప్రారంభిస్తే ఇంకా నాకు తెలిసి ఒకటే ఉంటుంది అనుకుంటాను. ఇది ఈరోజు ఇస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో గత ప్రభుత్వం పెంచిన 1000 రూపాయల పెన్షన్ కూడా స్పెషల్ ఆఫీసర్ గారు ఒక్కసారిగా మీకు ఇచ్చింది లేదు. మేమైతే పెంచిన 1000 రూపాయలు అధికారంలోకి రాగానే గడచిన 3 మాసాల్లో కూడా కలిపి
అదొక 3000, ఇది ఒక పెంచిన 1000తో కలుపుకుని ఇది 4000, 7000 ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి దక్కింది. తన అవినీతి సొమ్మును దాచుకునేందుకే సీఎం చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్లు సింగపూర్లో పర్యటించారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖ నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తండ్రి కొడుకుల అవినీతి చరిత్రను చూసిన సింగపూర్ ప్రభుత్వమే రాష్ట్రానికి రావడానికి వెనుకంజ చేసిందని అన్నారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కంపెనీలు ఏపీకి రాకుండా వైఎస్ఆర్సీపీ ఈమెయిల్స్ రాస్తోందంటూ మంత్రి లోకేష్ మీడియా ముందు కట్టుకథలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ అవినీతిపై ఈమెయిల్స్ రాసింది టీడీపీకి చెందిన వీరాభిమానేనని బయటపడడంతో లోకేష్ సిగ్గుతో ముఖం చాటేస్తున్నారని ధ్వజమెత్తారు. అనుకున్నా అబ్బే బరువు మాత్రం తగ్గేది తప్ప బుద్ధి మాత్రం ఎక్కడ పెరగలేదు. సింగపూర్లో ఏం సాధించామనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో లెటర్లు రాయించారు, ఎవరితో ఈమెయిల్స్ పెట్టించారు. అందుకనే సింగపూర్ ప్రభుత్వం మళ్ళీ మీతో కలిసి పనిచేయమని చెప్పింది. ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తీరా లేక ఆ ఈమెయిల్స్ ఎవరు పెట్టారని చెప్పి ఈ గతంలో కాదు కదా, ఎవరు పెట్టారని చెప్పి చూస్తే ఆ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారి కార్యకర్త పెట్టాడు. మాకున్నటువంటి సమాచారం మేరకు ఒక మురళీకృష్ణ అని చెప్పి ఒక ఎన్ఆర్ఐ ఆయన ట్వీట్ కూడా చేశాడు. మరి దాన్ని తీసుకుని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరో మురళీకృష్ణ పెట్టారట. ఆ మురళీకృష్ణ అనేటువంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంది కాబట్టి మన రాష్ట్ర ప్రతిష్టని దిగజార్చారు అనేటువంటి మాటలు కొడుకు చెప్తా ఉన్నాడు. అసలు వీరు ఏమనుకుంటున్నారంటే ఈ ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది నారావారి రాజ్యంలాగా, వారి సామ్రాజ్యంలాగా, చంద్రబాబు నాయుడు గారు ఏమో దానికి రాజులాగా, ఈయన యువరాజులాగా ఫీల్ అవుతా ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో మనం గొప్పగా చెప్పుకునేటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశ ప్రజాస్వామ్యానికి సంబంధం లేదు. ఇక్కడ ఏ చట్టం చేసినా, ఏమి అమలు చేసినా, ఏం మాట్లాడినా, ఏ కార్యక్రమాలు చేసినా అది మా నారావారి రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి విధంగా వీరు మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. ఆయనే నిన్న మాట్లాడుతూ చెప్పారు. ఏం చెప్పాడు? 95 నుంచి మా నాన్నగారికి సింగపూర్తో సంబంధాలు ఉన్నాయని. మేము కూడా అదే చెప్పాం, మేమేం తప్పు చెప్పలేదే. గతంలో 3 రోజుల క్రితం నేను మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పా. మీ నాన్నగారికి సింగపూర్తో సంబంధాలు ఉన్నాయనే చెప్తున్నాం. దాన్ని మీరు రాటిఫై చేశారు. సరే, ఎన్నిసార్లు వెళ్ళారంటే 58 సార్లు వెళ్ళారు. 95 నుంచి 2025 వరకు, అంటే 30 సంవత్సరాల్లో 58 సార్లు వెళ్ళారు. అందరూ ఏమనుకున్నారు? పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళారు, పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారని చెప్పి పెట్టుబడుల కోసం అంటే ప్రజలు ఏమనుకుంటారు? పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారు అనుకుంటారు. తప్పు. ఈయన సంపాదించినటువంటి అవినీతి సొమ్ముని పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళాడు సింగపూర్. ఆయన నేను ఈరోజు సవాల్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి కొడుక్కి సవాల్ చేస్తా ఉన్నా. 2014-19 మధ్యలో మీరు చేసుకున్నటువంటి సింగపూర్తో చేసుకున్నటువంటి కన్సార్టియం ఏదైతే ఉందో అందులో 1691 ఎకరాలు సీడ్ క్యాపిటల్ ఏదైతే మీరు ప్రతిపాదించారో అందులో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి, పెట్టుబడులు పెట్టేదేమో రాష్ట్ర ప్రభుత్వం, 58% వాటా ఏమో సింగపూర్కి సంబంధించినటువంటి సంస్థలకేమో 58% వాటా. వాళ్ళు ₹1 పెట్టుబడి పెట్టరు. టర్నోవర్లో మాత్రం 91.5% ఆ సింగపూర్ వాళ్ళకి, 8.5% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి. ఎక్కడన్నా ఉందండి? ఇది పెద్ద స్కామ్ కాదా? దీని మీద చర్చకి తండ్రి కొడుకులు సిద్ధమని అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున.
జగతి ఫౌండేషన్, కేర్ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు మహిళా కళాశాలల్లో నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ తేజస్విని ప్రేరణలు నేడు విశాఖ ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో నిర్వహించారు. విద్యార్థులకు ఋతుక్రమ పరిశుభ్రత నిర్వహణ, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ ఆరోగ్య అవగాహన కల్పించేందుకు ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు జగతి ఫౌండేషన్ ప్రతినిధి కళ్యాణి పేర్కొన్నారు. అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాల నిర్వహణకు కేర్ ఆసుపత్రి ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటుందని కేర్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ నూతన్ కుమార్ తెలిపారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వారిరువురు మాట్లాడుతూ యువతలకు అవసరమైన ఆరోగ్య విద్యను అందించడం, నివారణ, సంరక్షణ పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. నేటి వరకు సుమారు 55,000 మందికి పైగా బాలికలు, మహిళలకు అవగాహన చేశామని, మరో 50,000 మందికి వరకు అవగాహన చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. దేశంలో పెరుగుతున్న క్యాన్సర్ రోగాన్ని నియంత్రించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. దాంట్లో ఒక భాగం ఒక సిఎస్ఆర్ యాక్టివిటీయే ఈ జగతి ఫౌండేషన్ దీంతో మనం టైఅప్ అయ్యింది. సో ఈ జగతి ఫౌండేషన్ వాళ్ళు ఏంటంటే వీళ్ళు ముఖ్యంగా ఫీమేల్స్ దీన్ని ఇన్వాల్వ్ అవుతూ చేస్తూ ఉంటారు. అంటే ఫీమేల్ హెల్త్ కానీ, ఫీమేల్ ఎడ్యుకేషన్ కానీ, ఫీమేల్ వాళ్ళ ఎంపవర్మెంట్ కానీ దాన్ని ఉద్దేశిస్తూ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఉంటారు సిఎస్ యాక్టివిటీ. సో ఇప్పుడు ఈరోజు మనం ఏంటంటే వైజాగ్లోని అరౌండ్ 3 కాలేజెస్లోని ఇదే టైంలో మనం 3 కాలేజెస్లోని ఈ యాక్టివిటీ 100 కండక్ట్ చేస్తున్నాము. సో వీళ్ళు ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ నుంచి అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కూడా క్లియర్గా వీళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కేర్ హాస్పిటల్ తరఫు నుంచి డాక్టర్స్ వెళ్ళి ఈ 3 ప్లేసెస్లోని సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ దేనివల్ల రావచ్చు, మనం అది ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, వస్తే దాని ట్రీట్మెంట్స్ ఏంటి అన్నది క్లియర్గా పీపీటీలు వేసి ప్రజలకి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి వారికి అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్తారు. సో దానివల్ల స్టూడెంట్స్ ఇప్పుడు ఇంకా వీళ్ళు అప్కమింగ్ జనరేషన్ మాట, అంటే వీళ్ళు ఇంకా యంగ్ స్టూడెంట్స్, వీళ్ళు ఏజ్ పెరగ్గా ఏ పరంగా ఉంటే మనకి సర్వైకల్ క్యాన్సర్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు, ఎలాగుంటే మన బ్రెస్ట్ క్యాన్సర్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు తర్వాత పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు పుడతారు. సో దే హ్యావ్ టు హ్యావ్ నాలెడ్జ్. ఈ ఏజ్ నుంచే నాలెడ్జ్ ఉంటే వాళ్ళకి ఇవన్నీ ప్రివెన్షన్లోని వాళ్ళు దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ సెషన్లో భాగంగా మేము 3 క్యాన్సర్ అవేర్నెస్ సెషన్స్ ఇస్తున్నాము. క్యాన్సర్కి ఉన్న వ్యాక్సినేషన్ ఇన్ఫర్మేషన్ కానీ, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయనేది ఈ సెషన్ యొక్క ప్రధాన ఉద్దేశం అనమాట. ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇండియాలో 2,20,000 న్యూ క్యాన్సర్ కేసెస్ వస్తున్నాయి. దీని ఎర్లీ డిటెక్షన్ వల్ల మొర్టాలిటీ రేట్ని డిక్రీజ్ చేయొచ్చు. అరౌండ్ 90% ఈజ్ ద మొర్టాలిటీ రేట్ ఇఫ్ యూ ఫైండ్ ద క్యాన్సర్ ఎట్ అ లేటెస్ట్ స్టేజ్. అదే మనం ముందుగానే కనిపెట్టుంటే ఎర్లీ స్టేజ్లో 50% వరకు మనం పేషెంట్ లైఫ్ని, సర్వైవల్ రేట్ని ఇంక్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని మెయిన్గా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేస్తున్నప్పటికీ వైసీపీ నాయకులు ప్రజలను పక్కదారి పట్టించేందుకు మీడియా ముందు అబద్ధపు కారుకూతలు కూస్తున్నారని లిడ్కేప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు మేము గనక అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సూపర్ 6 అమలు చేస్తామని ఏదైతే మాటిచ్చారో, ఈరోజు కూటమి ప్రభుత్వం సంవత్సరం లోపే దాదాపు 14 నెలలు కావస్తూ ఉంది. 14 నెలల లోపే దాదాపుగా అన్ని పథకాలు అమలు చేసేటువంటి పరిస్థితి చూసి జగన్ సైకో ముఠా ఓర్చుకోలేక ఈరోజు ఆత్మాహుతి చేసుకునేటువంటి పరిస్థితికి దిగజారుతూ ఉన్నారు. ఆత్మవంచన చేసుకునేటువంటి పరిస్థితికి దిగజారుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారే అనే ఏమాత్రం సోయ లేకుండా ఒక పక్కన రాష్ట్ర ప్రజలు ఈ సూపర్ 6 పథకాలన్నీ అనుభవిస్తున్నారు అని కొంచెం కూడా జ్ఞానం లేకుండా మీడియా ముందుకొచ్చి అబద్ధపు కారు కోతలు కోస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చేశాడు, రాష్ట్ర అభివృద్ధిని విధ్వంసం చేశాడు, ఇచ్చినటువంటి ఒక్క పథకం కూడా అమలు చేయకపోగా అబద్ధాలను వల్లిస్తూ ఉన్నాడు. కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలని అమలు చేస్తాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పటం జరిగింది. చెప్పిన దాని ప్రకారమే ఇప్పటికే అనేకమైనటువంటి పథకాలని అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తే ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో స్వయానా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ, రైతులకి ఏదైతే
వ్యవసాయం కోసం ఇస్తామన్నటువంటి పథకం ఉందో ఆ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్నదాత సుఖీభావ పథకాన్ని ఈరోజు ప్రారంభించినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇదే కాదు, ఏ రోజైతే అధికారంలోకి 2024 జూన్ నెలలో వచ్చామో అధికారంలోకి వచ్చిన వెంటనే గత 5 సంవత్సరాల్లో నిరుద్యోగులకి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా, ఒక్క డిఎస్సి కూడా ప్రకటించకుండా, ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి చేస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 డిఎస్సి ఉద్యోగాలకి సంబంధించినటువంటి 5 సంతకాల్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో చేశాడా లేదా రమ్మనండి, ఎవడైనా ఛాలెంజ్ ఇస్తూ ఉన్నామని చెప్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన అర నిమిషంలోనే డిఎస్సిని ప్రకటించి ఆ ప్రక్రియ మొత్తం తుది దశకు వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి నేను 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పేసి ఆ రోజు ప్రజలందరూ కూడా మోసం చేశాడు. 3,000 ఇవ్వటానికి ఆపసోపాల పడ్డాడు. సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటా వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ సూపర్ 6లో భాగంగా మేము గనక అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ప్రకటించిన దాని ప్రకారమే అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుండే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాడు. అది కూడా కాక ఎప్పుడైతే ప్రకటించారో ప్రకటించినటువంటి 3 నెలలు కూడా కలిపి 4,000 రూపాయల చొప్పున ఇచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఎక్కడా కూడా ఒక్క మాటలో కూడా తేడా లేదు. చాలా స్పష్టమైనటువంటి హామీ. 4,000 ఇస్తాము, అధికారంలోకి వస్తే పెన్షన్ అన్నారు, 4,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. వికలాంగులకి 6,000 అన్నాము, 6,000 ఇవ్వటం జరిగింది. ఎవరైతే బెడ్కే పరిమితమైనటువంటి వికలాంగులు ఉంటారో వాళ్ళకి 15,000 రూపాయలు అన్నాము, 15,000 రూపాయలు ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇది కూడా సూపర్ 6లో భాగమే. అట్లాగే సూపర్ 6లో భాగంగా ప్రతి మహిళకి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి ఆ రోజు ఏదైతే నవంబరు 2వ తారీఖు ఉందో దీపావళి నాడే దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే విధ్వంసం అయినటువంటి పరిపాలన మనం చూసాం. అన్నా క్యాంటీన్లు పేదలకి తిండి పెట్టేటువంటి అవి అక్షయ పాత్రలు, అలాంటి వాటిని ఏ మాత్రం కూడా జాలి దయ లేకుండా పేదవాడు కంచాన్ని కాలుతో కొట్టినట్టుగా కొట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు మొత్తాన్ని కూడా మూయించేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అధికారంలోకి వచ్చిన వెంటనే పోయిన సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ప్రతి పేదవాడికి 5 రూపాయలకే నాణ్యమైనటువంటి భోజనం పెడతా ఉన్నాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి నిరుద్యోగ యువకులు కూడా, ఇబ్బందుల్లో ఉన్నటువంటి పేదలు కూడా అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి సంతృప్తిగా భోజనం చేసేటువంటి పరిస్థితి. ఇది సూపర్ 6లోది కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఆమె రాష్ట్రానికి మంత్రి, విజయనగరం జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి కూడా అయినప్పటికీ తన హోదాను పక్కన పెట్టి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు స్వయంగా పొలంలోకి దిగారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత బురదలో అడుగులు వేస్తూ స్వయంగా తన చేతితో వరి నాట్లు నాటారు. వ్యవసాయ కూలీలతో జరిపిన మాట మంతిలో సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. గజపతి నగరం మండలం బంగారమ్మపేట వద్ద ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. మోకళ్ల వరకు కూరుకుపోయే దుమ్ముమడిలో మంత్రి అనిత కూలీల చేయి పట్టుకొని అడుగు తీసి అడుగు వేస్తూ వారి కష్టాలను తెలుసుకుంటూ స్వయంగా వరి నాట్లను వేయడం చూపులను విశేషంగా ఆకట్టుకుంది. 1 ఎకరం పొలంలో నాట్లు వేయడానికి ఎంత సమయం పడుతుంది, ఎంతమంది పని చేస్తారు, రోజుకు ఎంత కూలీ సంపాదిస్తారు తదితర విషయాలను మంత్రి ఆరా తీశారు. కూడుకుంటూ వచ్చిందంట నాకు తల్లికి వందనం గురించి అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు.
అదేవిధంగా మీకు బస్సు ఫ్రీ చెప్పాం. స్టేట్ మొత్తం మీద రాష్ట్రం మొత్తం ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్ళాలి. ఇప్పుడు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకాశం జిల్లా వీరేపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతు అకౌంట్లో 7,000 రూపాయలు జమ. దోచుకున్న డబ్బు దాచుకునేందుకే సింగపూర్ వెళ్లిన చంద్రబాబు లోకేష్ లు విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి అమర్ ఆరోపణ. పొలంలో నాట్లు నాటిన రాష్ట్ర హోంమంత్రి. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలో రైతులతో ముచ్చటించిన బంగళపూడి అనిత. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.